మన సెక్షువల్ హెరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్, పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నిరోధక చట్టం ప్రకారం అది సబ్జెక్టివ్ ఇష్యూ. అంటే ఆమె అక్కడ కూర్చొని ఆమె అట్లా ఫీల్ అయ్యి ఉంటే అది ఆమె భావాలకి సంబంధించింది. వెంటనే దాని కంప్లైంట్ తీసుకోవాలి, చట్ట ప్రకారం తీసుకోవాలి, భారతదేశ చట్టాల ప్రకారం ఆమె కంప్లైంట్ తీసుకోవాలి. కానీ ఇక్కడ ఎనేబులింగ్ ఎన్విరాన్మెంట్ లేకపోవడం వల్ల, ఆ చట్టం ప్రకారమే చెప్తున్నా, చట్ట పరిభాషలో అంటే నువ్వు షికాయత్ చేయడానికి అనుకూలమైన వాతావరణం లేకపోవడం వల్ల ఆమె వ్యక్తిగత కారణాలని చెప్పి వెళ్ళిపోయింది. దాని అర్థం ఏంటి? ఎవరైతే నిర్వహించారో వాళ్ళు గాని, పోటీ నిర్వాహకులు గాని, ఆతిథ్యం ఇచ్చిన వాళ్ళు గాని వీళ్ళ మీద ఏ రకమైన ఒత్తిళ్లు, మాట్లాడలేని తనాన్ని కల్పించారో అది స్పష్టంగా తెలియజేస్తుంది. అంటే నా గడ్డ మీదకి వెళ్ళి మాట్లాడితే తప్ప నాకు ధైర్యం రాని పరిస్థితి ఉందంటే నువ్వు ఫెయిల్ అయినట్టే కదా. ఇది ఒక భాగం. నువ్వు ఆ షికాయత్ తీసుకోవాలి, దాని మీద నిష్పక్షపాత విచారణ జరపాలి మన చట్ట ప్రకారం. ఎందుకంటే ఇక్కడ జరిగింది కాబట్టి, ఒక ప్రభుత్వం స్పాన్సర్ చేసిన కార్యక్రమంలో జరిగింది కాబట్టి నీ బాధ్యత రెట్టింపు అవుతుంది. కానీ నువ్వేమన్నావు? ఆమె షికాయత్ చేయగానే రెండు అన్నావు. ఆడోళ్ళందరి మీద నేను ఐసీసీలో ఉన్న ప్రతి చోట ఇదే చెప్తారు, ఆమె వ్యక్తిగత కారణాలండి, వేరే కారణాలు ఉండి వెళ్ళిపోయి వేరే కారణాల వల్ల జరిగితే ఇది షికాయత్ చేస్తున్నారు. మొదటిది అందరికి అదే చెప్తారు. సంబంధించి ఐఏఎస్ లతో ఒక ముగ్గురు ఐఏఎస్ లతో కమిషన్ ఏర్పాటు చేశారు. రెండోది, మీరు షికాయత్ ఒకటి వస్తే అది ఎట్లన్నా రాని తీసుకున్నావు, తీసుకుంటే ముందే నువ్వు ఏం జరగలేదు మిగిలిన వాళ్ళని అడిగినాం అయినా గానీ కమిషన్ వేస్తున్నాం అంటే కమిషన్ ఏం తెలుస్తుంది, కమిటీ ఏం తెలుస్తుంది? నువ్వు ముందు ప్రకటించేసినావు ఏం జరగలేదని, ఇంకా మిగిలిన వాళ్ళు ఏమన్నా ఆవు చేలో మేస్తే దూడగట్టును మేస్తుందా? నువ్వు ముందు చెప్పేసినాక ఇంకా కమిటీ వేసే ఉపయోగం ఏంటి? అక్కడ ఏం ఉపయోగం లేదు. విచారణలో ఇదే తేలుతుంది. మిగిలిన వాళ్ళందరిని అడిగాం, మిగిలిన వాళ్ళకి జరగలేదుగా. ఇప్పుడు నువ్వు నన్ను ఎట్లా చూసావు అనేది నాకు తెలుసు. నువ్వు చూసిన విషయాన్ని ఆమె ఫీల్ కాకపోవచ్చు, నేను ఫీల్ అయినా, నాకు ఆ హక్కు ఉంది. నా చట్టం క్లియర్ గా చెప్తుంది ఆ విషయం. నలుగురు మీద నువ్వు కామెంట్ చేసినా ఒక్క ఆమె షికాయత్ చేయొచ్చు, మిగిలిన వాళ్ళు ఇదే లైట్ తీసుకుందాంలే అనుకోవచ్చు. అయినా నా షికాయత్కి వెయిట్ ఉండాలి. మరి నువ్వెట్లా చెప్తావండి ఏం జరగలేదని? మిగిలిన వాళ్ళని అడిగినాం ఏం జరగలేదు. అది చట్టానికి వ్యతిరేకం అండి. నువ్వు మాట్లాడిన భాష చట్టానికి వ్యతిరేకం. ఐఏఎస్ అధికారులు చట్టానికి వ్యతిరేకం ఎట్లా ప్రకటనలు చేస్తారండి? నాకు అర్థం కాదు. రేవంత్ రెడ్డి ప్రతిసారి చెప్పుకుంటూ వస్తాం, టూరిజం డెవలప్మెంట్ కోసం ఈ ప్రయత్నం చేశాం, ప్రపంచవ్యాప్తంగా తెలంగాణని ముందుకు తీసుకునే ప్రయత్నంలో భాగంగా ఇలా చేసాం, కావాలనే ఇతరులంతా ఎలిగేషన్ చేస్తా ఉన్నారు అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఇది ఏం చెప్తారు? ఇప్పుడు మీరు మీడియాలో ఉన్నారు కదా, ఈ పోటీలు కవర్ చేస్తున్నారు. ఈ పోటీలు కవరప్ లో చార్మినారు, చోమల్లా ప్యాలెస్, మ్యూజియం, గోల్కొండ, రామప్ప గుడి, 1000 స్తంభాల గుడి, సరే పానగల్లు, శ్రీశైలం ఇవన్నీ వదిలేద్దాం. వాళ్ళు వెళ్ళిన వరకు ఈ చారిత్రక కట్టడాల యొక్క చరిత్ర, ప్రాధాన్యత, వాటి అందము, వాటి శిల్పకళ మీద ఒక 5 నిమిషాల వీడియో వీళ్ళకి వాళ్ళు చూపించారా? రెండు, ఈ 100, 125, 106 మందో 107 మందిలో ఒక్క ఆమెనన్నా నిలబెట్టి రామప్ప గుడి చూడురి అని చెప్పి ఏమన్నా వీడియో చేపించుకున్నారా? ఒక్క ఆమెనే లేదు. ఒక్కొక్క నలుగురిని ఒక్కో చోట కూర్చోబెట్టి ఇదిగో అమ్మా నువ్వు ఇందులో ఏం చూసావు చెప్పు మా ప్రమోషన్ కోసం. ఇప్పుడు మీరు నన్ను మీ ఊరు తీసుకెళ్లి మా ఊరు ప్రమోషన్ చెప్పమంటే మీరు ఏమడుగుతారు? వీడియో పెట్టి మేడం చెప్పండి మా ఊర్లో మీకు ఏం నచ్చినాయి అని అడుగుతావు. అప్పుడు నేనంట ఇదిగో ఇది నచ్చింది, అది నచ్చింది, ఆ పొలం నచ్చింది, ఈ గట్టు నచ్చింది, ఈ చెట్టు నచ్చింది అని చెప్తా. అప్పుడు ప్రమోషన్ అవుతుంది నీ ఊరు. మరి అట్లా ఎక్కడన్నా చార్మినార్ దగ్గర, చోమల్లా ప్యాలెస్ దగ్గర, రామప్ప గుడి దగ్గర వీళ్ళతో అట్లా ఏమన్నా చేపించినావా? ఎందుకంటే ఇది చేపిస్తే ఆమెతో పాటు ఆ ఊరుకు పంపించి దీన్ని ఇదిగో మీ దేశం వాళ్ళందరూ చూడటానికి రండి అని చెప్పడానికి మనకు ఉంటది. మీ ఊరు అందగత్తె చూసింది ఇవన్నీ, అందుకని మీరు కూడా వచ్చి చూడరు అని చెప్పొచ్చు. మరి చేపించినావు అట్లాంటిది ఏమన్నా? చేపిస్తే నా దృష్టికి రాలే, మీ దృష్టికి వస్తే చెప్పండి. ప్రమోషన్ కి, టూరిజం ప్రమోషన్ కి పద్ధతులు విప్లవాత్మకంగా మారిపోయినాయి. అర్థమైందా? నువ్వు దాంట్లో అణుమాత్రం కూడా ఎక్స్ప్లోర్ చేయకుండా, అసలు సమస్య అది కాదండి. టూరిజము, చేనేత చీరలు కట్టబెట్టడం కాదు సమస్య. 300 కోట్ల రూపాయలు మీరు ఎందుకు ఖర్చు పెడుతున్నారు? రైతులు ఆత్మహత్యలకు ఇచ్చే కుటుంబాలకు లేదు, పెన్షన్లకు లేదు, దానికి లేదు, దీనికి లేదు, మీ దగ్గర పైసలు లేవు, రాష్ట్రాన్ని దివాలా తీయించారని చెప్తా. దివాలా తీసిన రాష్ట్రంలో
ఒక 300 కోట్లు నువ్వు అందాల పోటీలకి, అది కూడా ఒక ప్రైవేట్ సంస్థ నడిపే అందాల పోటీలకి స్పాన్సరింగ్ చేయటం అంటే దాన్ని లగ్జరీ అంటారు. ఆడోళ్ళ రాష్ట్రం అంతా కునారి వెళ్ళిపోతుంటే వీణ వాయించుకోవటం అంటారు. లగ్జరీ, విలాసం అంటారు. ఈ విలాసాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం మరి వీళ్ళ మీద ఆ నిర్వహణకి ఏ ఒత్తిళ్లు పనిచేసినాయో, లేకపోతే మా గొప్ప చెప్పుకుందాం ప్రపంచంలో అనుకున్నారో, దాన్ని అది వచ్చేసిన తర్వాత మహిళా సంఘాలన్నీ విమర్శిస్తుంటే ఇవన్నీ వచ్చినాయి. అంతే తప్ప నువ్వు నిజంగానే టూరిజం కోసమో లేకపోతే వస్త్ర పరిశ్రమ కోసమో చేస్తే వాళ్ళని పిలిచే ముందే నీకు ప్రణాళిక ఉండాలిగా. ఏది చూపెట్టండి, మీకు ఎక్కడైనా కనపడిందా ఈ నెల రోజుల్లో ఈ ప్రణాళికాబద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రమోషన్ కోసం వీళ్ళని ఇట్లా వాడుకొని ఈ పని చేస్తుంది అని చెప్పండి. మీడియా పరంగా మేము కూడా ఒప్పుకుంటాం. అంటే పైసలు పోయినా ఏదన్నా ఫలితం దక్కాలి కదా. ఏం కనిపిస్తలేదు. పోనీ కాదు, డిసెంబర్ దా తీసుకోండి, 6 నెలలు తీసుకొని జూన్ టు డిసెంబర్ 6 నెలల కాలంలో చేనేత వస్త్ర పరిశ్రమకి రాష్ట్రం నుంచి వెళ్లే ప్రొడక్ట్స్ కి ఈ పోటీల వల్ల ఇంత అదనపు ఆదాయం సమకూరింది అని ఏమైనా చెప్పగలుగుతావా? యాండే ఖర్చు పెట్టిన తర్వాత నువ్వైనా అడుగుతావు 3 రూపాయలు, 300 కోట్లు, 3 రూపాయలు కూడా నువ్వు ఖర్చులు అడుగుతావు. ఈ జనం సొమ్ములకి లెక్కలు ఉండవా? చెప్పొద్దా నువ్వు? హిసాబ్ కితాబ్ చెప్పొద్దా? 2 ఆ తర్వాత ఇదిగోండి రామప్ప గుడికి, చౌమల్లా ప్యాలెస్ కి, చార్మినార్ కి, మ్యూజియం కి ఇగో ఇంతమంది టూరిస్టులు పెరిగారు. పోయిన సంవత్సరం జూన్ నుంచి డిసెంబర్ వరకు, లేకపోతే జూన్ నుంచి జూన్ వరకు ఇన్ని 100 మందో 1000 మందో టూరిస్టులు వస్తే పోటీల ప్రభావం వల్ల ఈ సంవత్సరం ఇదిగో ఇంత పెరిగారు. లెక్క ఉండాలిగా. చెప్తామంటే పోనీ మేము ఏడాదాగా ఇదే ప్రశ్న అడుగుతాం. కానీ మాకు అలాంటి ప్రణాళికాబద్ధమైన పని కనిపించకపోవడం ఒక భాగం. రెండో భాగం, అస్సలు అందాల పోటీలు అనేవి స్త్రీలని వాళ్ళ శరీరాలని అంగట్లో పెట్టి అమ్మడం. ఓ ప్రైవేట్ సంస్థ చేస్తుంటే దాన్ని తిడతాం, గవర్నమెంట్ చేస్తుంటే దానికి పైగా సాధికారత అని పేరు పెడితే ఎట్లా అర్థం చేసుకోవాలి? సాధికారత అయితే ఊరూరికి అందాల పోటీలు పెట్టు. మన ఆడోళ్ళు పొలాల్లో పనులు మానేసి వచ్చి అందాల పోటీలు తిరుగుతారు నీ చుట్టూతా. చెయ్యి మరి, సాధికారతకు అదే కదా. మరెందుకు సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు పెడుతున్నావు? మరెందుకు ప్రొడక్షన్ గ్రూపులు పెడుతున్నావు? మరెందుకు ఉపాధి కల్పిస్తాం అని లోన్లు ఇస్తున్నావు? అన్ని మానేసి ఇదే పని చేయించు అందరితో, అయిపోతుంది కదా. సాధికారత అంటే అసలు ఏంటో అర్థమవుతుందా? అంటే ఏదో ఉంది కాబట్టి ఆడవాళ్ళకి సంబంధించిన పదాలు అతికిచ్చేస్తే అయిపోతుందా? అట్లా కుదరదు. అంటే చివరిగా మేడం, ప్రపంచవ్యాప్తంగా ఇష్యూ విషయంలో ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ పరువు పోయినట్టు అనుకోవచ్చా? భయంకరంగా పరువు 2 రకాలుగా పోయింది. ఒకటి కొయ్యకాలు కావాలి పట్టి వేసినట్టు చెప్పిన వంకలు. రెండోది ఈ 300 కోట్ల తర్వాత దాంట్లో అరంగుళం ఫలితం లేకపోవటం, పైగా బంగారాలు పెట్టడం వాళ్ళకి. అదే మీడియాలో రిపోర్ట్ అయింది. ఏంటండి వాళ్ళేం తెలంగాణ ఆడబిడ్డలా? తెలంగాణ ఆడబిడ్డలకేం కట్టుకోవడానికి బట్టలేవా? ఆడ మాత్రం నువ్వు బంగారాలు పెడతావా? ఏమీ కథ ఇది? నవ్వరా జనాలు? నవ్వుతున్నారు ఆల్రెడీ. ప్రత్యేకంగా భవిష్యత్ దాకా అక్కర్లా, ఆల్రెడీ స్టార్ట్ అయింది అది.